మిత్రులారా, ఈరోజు మనం యూడేస్ ప్లస్లో ఎల్కేజీ, యూకేజీ లేదా ఒక తరగతికి సంబంధించిన వేరే సెక్షన్స్ విద్యార్థులు యాడ్ ఉన్నటువంటి వాళ్ళని యాడ్ చేయడానికి ఎలా చేయాలో చూద్దాం. కొన్ని స్కూల్స్లో అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడైతే కోలొకేటెడ్గా ఉన్నాయో వాళ్ళని మన చైల్డ్ ఇన్ఫోలో -1, -2 క్లాసులుగా మన చైల్డ్ ఇన్ఫోలో ఎల్కేజీ, యూకేజీ క్లాసులుగా చూపించడం జరుగుతుంది. దీనివల్ల చైల్డ్ ఇన్ఫోకి అలాగనే యూడేస్ ప్లస్లో స్టూడెంట్ ఇన్ఫోకి డిఫరెన్స్ రావటం జరుగుతుంది. వీటిని యూడేస్లో కూడా చేయడానికి ముందుగా మనం ఆ నేమ్స్ని చూసుకోవాలి. దీనికోసం ముందుగా మనం మన చైల్డ్ ఇన్ఫోలో ఆ నేమ్స్ని చూద్దాం. మన చైల్డ్ ఇన్ఫోలో లాగిన్ అవ్వాలి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం రిపోర్ట్స్లో చైల్డ్ వైజ్ రిపోర్ట్ అని ఉన్నది. ఈ చైల్డ్ వైజ్ రిపోర్ట్లో చూస్తే మనకి ఇక్కడ ఫస్ట్ నుంచి 10th ప్లస్ ఆల్ అని ఉన్నది. ఇక్కడ కూడా మనకి ఎల్కేజీ, యూకేజీ అని చెప్పేసి చూపించడం లేదు. కానీ మీరు ఇక్కడ వచ్చేసరికి ఆల్ అనేది సెలెక్ట్ చేసి యాక్టివ్ స్టేటస్లో యాక్టివ్ సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టినట్లయితే మనకి మన స్కూల్లో ఎల్కేజీ, యూకేజీ కింద ఎన్రోల్ అయినటువంటి విద్యార్థుల డీటెయిల్స్ చూపిస్తాయి. ఇది ఇక్కడ చూసినట్లయితే మీరు స్టడీ ఇన్ క్లాస్ -2, -1 అని చెప్పేసి ఇక్కడ ఒక 7 స్టూడెంట్స్ మా స్కూల్లో చూపిస్తుంది. ఈ విద్యార్థుల నేమ్స్, చైల్డ్ ఐడి, ఫాదర్ నేము, మదర్ నేము డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. వీటిని మనం నోట్ చేసుకొని యూడేస్లో చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి డేటా అంతా అంగన్వాడీ వాళ్ళ దగ్గర మనం తీసుకోవాలి. లేదంటే ఈ చైల్డ్ ఐడిని మనం కాపీ చేసుకొని మనకి అడ్మిషన్ డీటెయిల్స్లో స్టూడెంట్ ప్రొఫైల్ ఎడిట్, అదేవిధంగా స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ ఎడిట్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఆ 2 ఆప్షన్స్ ద్వారా ఆ చైల్డ్ ఐడి పేస్ట్ చేసినట్లయితే నెక్స్ట్ కొడితే ఆ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి మనకి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం అక్కడ చూసుకొని నోట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ విద్యార్థులకు సంబంధించిన పూర్తి డేటా మనం కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత యూడేస్లో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మన స్టేట్ సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ అవ్వాలి. ఇక్కడ కూడా మనకి ఈ స్కూల్ డాష్ బోర్డులో చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ నుంచి అందరికీ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అయితే ఉన్నారో వాళ్ళ డేటా అంతా ఈ విధంగా చూపిస్తుంది. వాళ్ళకి అక్కడ మనకి ఎల్కేజీ, యూకేజీ ఉన్నట్లయితే మనం ఇక్కడ ఈ సైడ్ మెనూపై క్లిక్ చేసినప్పుడు సెక్షన్ మేనేజ్మెంట్ అని ఉంది. ఈ సెక్షన్ మేనేజ్మెంట్లో మనం ఇక్కడ చూసినట్లయితే కింద యాడ్ సెక్షన్ అని వస్తుంది. ఈ యాడ్ సెక్షన్లో మనం ఏ క్లాస్ అయినా కానీ సపోజ్ ఇక్కడ అంతా మా స్కూల్లో ఎల్కేజీ, యూకేజీ నుంచి 8th క్లాస్ వరకు అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఎల్కేజీ, యూకేజీ లేనట్లయితే ఎల్కేజీ, యూకేజీ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ యాడ్ చేసేదానికైతే ఏ వస్తుంది. మేము ఆల్రెడీ ఒక ఎల్కేజీ సెక్షన్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ది బి అని వస్తుంది. ఈ విధంగా మనం క్లాసులో కావాలంటే అదే క్లాసులో సెకండ్ సెక్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అసలు యాడ్ చేయని వాళ్ళకి ఇక్కడ సెక్షన్ ఆటోమేటిక్గా ఏ సెక్షన్ అని చెప్పేసి వస్తుంది. ఈ విధంగా మనకి సెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ యాడ్ చేసుకున్న తర్వాత మనకి డాష్ బోర్డ్లో ఈ విధంగా ఎల్కేజీ, కేజీ1, PPA2, ఎల్కేజీ, యూకేజీ, కేజీ2, PPA1 అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. మనకి ఫస్ట్ క్లాసులో ఇంతకుముందు ఎలాగైతే స్టూడెంట్స్ని యాడ్ చేసుకోవడానికి ఉన్నదో అదేవిధంగా మనకి ఇక్కడ యాడ్ స్టూడెంట్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఎల్కేజీలో యాడ్ స్టూడెంట్ క్లిక్ చేసి మనం చైల్డ్ ఇన్ఫోలో ఏ విధంగా అయితే మనం డేటా అంతా న్యూ స్టూడెంట్ ఎన్రోల్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంటు
మదర్ నేము, ఫాదర్ నేము, గార్డియన్, ఆధార్ నెంబరు, ఆధార్ ప్రకారం స్టూడెంట్ నేము, వాళ్ళ అడ్రస్సు, మొబైల్ నంబర్సు, ఈ విధంగా ప్రొఫైల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు స్టూడెంట్ 3 డీటెయిల్స్ కూడా ఇచ్చి సబ్మిట్ చేయడం ద్వారా మనకి ఈ స్టూడెంట్ యాడ్ అవ్వటం జరుగుతుంది. ఆ యాడ్ అయిన స్టూడెంట్స్ని మనం అప్డేట్ చేయాలన్నమాట. ఈ విధంగా ఎల్కేజీ, యూకేజీ, అదేవిధంగా ఏదైనా ఒక తరగతిలో సెపరేట్ సెక్షన్స్ ఉన్నట్లయితే ఆ సెక్షన్స్ని ఈ విధంగా యాడ్ చేసుకొని మనం న్యూ స్టూడెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు.